శాసనసభలో ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో బడ్జెట్కు సంబంధించి అన్ని వర్గాలకు న్యాయం చేస్తారా? వీళ్ళు చెప్పినట్టుగా 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని చట్టబద్ధత చేస్తారా? దాంతోపాటు ఇటు విద్య కానీ వైద్యం కానీ ఇంకా దానితో పాటు వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి అన్ని రకాలుగా కూడా ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంటుందా? లేకపోతే నిరుద్యోగులుగానే ఉండిపోవాలి? దానితో పాటు రైతులు ఇంకా కన్నీటి వెదలలోనే ఉండాలి? ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు కాదు మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్ అనేలా చూస్తారా? లేదా ప్రభుత్వ హాస్పిటళ్ళు వద్దు ప్రైవేట్ హాస్పిటళ్ళు అనేలా చూస్తారా? విద్య ఎట్లాగో కూడా కాస్ట్లీ అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి బడ్జెట్ ఎలా ఉండబోతుంది, బడ్జెట్కు సంబంధించిన పరిణామాలు చర్చిద్దాం. ఆ తర్వాత లోతుగా కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే బడ్జెట్ కాపీలోనూ మరి ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఓ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో బడ్జెట్ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. అయితే దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ను ప్రవేశపెడుతుందో అది ఏ వర్గాన్ని సంతోషపెట్టగలుగుతుంది, ఏ వర్గాన్ని కన్నీటి వెదగా మార్చే ఛాన్స్ ఉంది అనేది కూడా చర్చిద్దాం. సో ఒకసారి వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్, ఖురాన్, దాంతోపాటు భగవద్గీత అని చెప్పే వాళ్ళ మేనిఫెస్టోకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారా లేదా అనేది కూడా మనం చూద్దాం. సో గ్యారంటీల గండం గట్టెక్కేనా? 6 గ్యారంటీల గండం గట్టెక్కే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ఆ విధంగానే కొట్టుమిట్టాడుతూ ఉంటుందా అనేది మనం వేచి చూద్దాం. నేటి బడ్జెట్పై గంపెల ఆశలతో సగటు జీవులు నేటి బడ్జెట్పై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామంది కూడా ఆశలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సబ్బండ వర్గాల బడ్జెటా లేదా కొన్ని వర్గాలకు మాత్రమే బడ్జెట్ అనేది మనం వేచి చూడాల్సిన అవకాశం ఉంటుంది. 2500 కోసం మహిళల ఎదురుచూపులు, అత్యంత నిరాశలో రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు తమను పట్టించుకుంటారా లేదా అన్న ఆందోళనలో బీసీలు, దరఖాస్తులకే పరిమితమైన రాజీవ్ యువ వికాసం, చివరి బడ్జెట్కు ప్రాధాన్యత లేకపోవడంతో అత్యంత కీలకంగా ఈ ఆర్థిక సంవత్సరం సర్కార్కు కత్తి మీద సాములా మారిన 3వ బడ్జెట్, అంకెల గారెటికే పరిమితమైతే ప్రజాగ్రహం తప్పదంటున్న విశ్లేషకులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలను పక్కన పెడితే ఒక్కసారి గీవులను అయితే పట్టించుకోవాలి. అత్యంత నిరాశతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణలో ఉద్యోగానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేసేందుకు అనేక రకాలుగా వాళ్ళు శ్రమించి వాళ్ళ ఉద్యోగానికి విరమణ చేసిన తర్వాత ఇంకా కూడా వాళ్ళకు రిటైర్మెంట్కు సంబంధించిన బెనిఫిట్స్ అందకపోవడంతో చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి వారికి న్యాయం చేస్తారా లేదా? ఇటు మరోవైపు 2500 కోసం మహిళలు అయితే ఎదురుచూపులు అయితే కొనసాగుతున్నాయి. వృద్ధులు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇంకోవైపు బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే వృద్ధులకు ఈ బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే రాజకీయంగా వెనకబడి ఉన్నాం, అన్ని వర్గాలలో కూడా వెనకబడి ఉన్నామనే ఆందోళన కొనసాగుతుంది. ఇంకోవైపు చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్తున్నాడు. ఇంకోవైపు రెడ్లు, రావులు, దాంతోపాటు చాలా వర్గాలను కూడా ఇంకా అధికారంలోకి రానివ్వమంటూ హుక్కు సంకల్పంతో బీసీలు ఉన్నారు. ఏది ఏమైనప్పుడు రాజ్యాధికారం మాత్రం రెడ్లేదే అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ఎందుకంటే అది స్పష్టంగా కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఆర్థికంగా అనే కాదు పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు మంచి చేయాలన్న అనేక సందర్భాలలో కూడా మీరు చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే జానారెడ్డి, దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే కేసీఆర్, సబ్బండ వర్గాలకు సంబంధించి న్యాయం చేసింది ఎవరు అనేది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక దాంతోపాటు యువ వికాసానికి సంబంధించి అది కేవలం ఆ దరఖాస్తులకు మాత్రమే పరిమితమైపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ 3వ బడ్జెట్కు సంబంధించి ఇది అంకెల గ్యారెంటీగా ఉండబోతుందా, నిజంగా ప్రజలకు సంబంధించి న్యాయం చేస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం, అసలు ఒకసారి డెప్త్గా ఏ వర్గానికి ఎలా ఉండబోతుందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్పై ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇటు ఉద్యోగుల నుంచి రైతుల దాకా, అలాగే మహిళల నుంచి విద్యార్థుల దాకా అందరికీ ప్రభుత్వం ఏదో రకంగా బాకీ పడింది. అది హామీ రూపంలో కావచ్చు, లేదా జీతాలు బెనిఫిట్స్ పెండింగ్లో పెట్టడం వల్ల కావచ్చు. అందుకే ఇప్పటికైనా తమకు మోక్షం లభించకపోతుందా అని ఆశపడుతున్నారు. రేవంత్ హయాంలో ఇప్పటికే 2 బడ్జెట్లు పూర్తవడం, చివరి బడ్జెట్ వదిలేస్తే ఇంకా 2 బడ్జెట్లే మిగిలి ఉండడంతో ప్రభుత్వం కూడా కీలక అడుగు వేయక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా అంకెల గారడికే పరిమితమైతే మాత్రం తీవ్రమైన ప్రజాగ్రహానికి లోను కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి సర్కారీ గ్యారంటీల గండాన్ని
గట్టెక్కించుకుంటుందా లేదా అనేది నేడు మరికొన్ని గంటలలో అయితే తేలబోతుంది. మరి ఏం చేస్తుంది సర్కార్ అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు 2025-26కు సంబంధించి ఎట్లున్నది, ఇప్పుడు ఎలా ఉండబోయే అవకాశం ఉంటుంది అంటూ చూద్దాం. సో నేడే రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి 3.20 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంటుంది. 2025-26 బడ్జెట్ 3.4 లక్షల కోట్లే. గతేడాది కంటే 5% మేర పెంచే ఛాన్స్ అయితే ఉంటుంది. వాస్తవ రాబడుల ఆధారంగానే పెట్టుబడుల ప్రవేశపెట్టను, ఎందుకంటే వాస్తవ పెట్టుబడుల ఆధారంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. గతంతో పోలిస్తే తగిన రాబడి మార్గాలు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, పన్నుల వాటాలపై పూర్తి భారం ఉంటుంది. బడ్జెట్లో సాగు, సంక్షేమానికి పెద్దపీట, ఇటు విద్యార్థినులకు ఈ స్కూటర్ల పంపిణీ, చేయుత పింఛన్ల పెంపుకు నిధుల కేటాయించే అవకాశం, ఇటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఎలా ఉండబోతుంది అంటే తులం బంగారంతో పాటు ఏమిస్తారు, 50,000 పెంచే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి చాలా భారీ అంచనాలతో నేడైతే బడ్జెట్ ఉండబోతుంది. ఒక వర్గం ఆ వర్గం ఈ వర్గం లేదు, అన్ని వర్గాలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇకనైనా మా ప్రభుత్వానికి సంబంధించి మా తలరాత మార్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలను చట్టబద్ధత కల్పిస్తారా? కల్పించి ప్రతి పథకాన్ని కూడా ప్రజాక్షేత్రంలోకి ప్రతి ఒక్క సామాన్యుడికి, పేద మధ్యతరగతి వర్గాలకు అందించే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా, అన్ని వర్గాలు కూడా వేచి చూస్తున్నాయి. గతంలో కూడా మనం చూసాం, గతంలో కేవలం అంకెల గ్యారెంటీకే పరిమితమైంది తప్ప వాస్తవ దృశ్య రూపాన్ని మాత్రం ఎక్కడా చూపించలేకపోయింది బడ్జెట్. మరి ఇలాంటి సందర్భంలో బడ్జెట్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి గ్యారంటీల గండం గట్టెక్కేనా లేదా, నేటి బడ్జెట్ ఎలా ఉండబోతుంది, వీళ్ళ 6 గ్యారంటీలు కానీ ఇటు పూర్తి స్థాయిలో ఆ వర్గం ఈ వర్గం కాకుండా అన్ని వర్గాలకు సంబంధించిన బడ్జెట్ న్యాయం చేస్తుందా లేదా బడ్జెట్కు సంబంధించి నిరాశపరుస్తుందా లేదా ప్రజాగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇటు అన్ని వర్గాలకు న్యాయం చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది మరికొన్ని క్షణాలలో మాత్రం మనం ఎదురు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దాంతో పాటుగా